ఇప్పుడు గట్టిగా చెప్పు స్టోరీ. అది తెలుసా నీకు ఆ స్టోరీ? చెప్పు చూద్దాం. ఒక్కరోజు కాదు, రోజు కాకి ఆ చెట్టు పైన నివసిస్తూ ఉంటది అనమాట. అయితే గుడ్డు పెడుతుంది, అంటే ఒకటి కాదు 3 పెడుతుంది, 3 గుడ్లు పెడుతుంది. అయితే అది ఆనందానికి వెళ్ళిపోతుంది అనుకుంది. అయితే పాము ఉంది, అది పాము వచ్చి రావులో వచ్చి అది స్నేక్ ఉంటుంది చూస్తుంది ఇక తినడానికి. పట్టని తినేస్తుంది. అరే మమ్మీ నారా ఇగో మళ్ళీ చూపిస్తా. మమ్మీ ఒక ట్రైన్ ఇస్తా అన్నట్టు చెప్పా. నేను చెప్తే సాకే స్టోరీ. అట్రే చెట్టు ఉంటుంది కదా, చెట్టు మీద కాకి ఉంటుంది బెట. కాకి ఏం చేస్తుందంటే గుడ్లు పెట్టుకుంటుంది. అయితే అక్కడ కింద ఆ చెట్టు కిందనే ఒక పుట్ట ఉంటుంది అనమాట, పాము ఉంటుంది. అయితే కాకి గుడ్లు పెట్టుకోవడం చూసి పాము ఏం చేస్తుంది, గుడ్లను తిందామని చూస్తుంది. 3 పెడుతుంది, గుడ్లను తిందామని చూస్తుంది. ఇక తినేది. అయితే కాకి ఏం చేస్తుంది అంటే బయటికి పోతుంది అనమాట. ఇక అన్నం తెచ్చుకోవడానికి పోతుంది. అప్పుడు స్నేక్ ఏం చేస్తుంది, మెల్లగా కాకి వెళ్ళిపోయిందని చూసి గుడ్లు తిందామని తినేస్తుంది. ఇక వచ్చి రోజు అట్లనే వేస్తుంది. అప్పుడు కాకి చాలా బాధపడుతుంది. అప్పుడు కాకి ఏం చేస్తే చాలా బాధపడుతుంది అనమాట. ఉయ్యాల తీసే, ఉయ్యాల ఎందుకు ఆడ. కాకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అరే ఎట్లా చేద్దాము, ఈ స్నేక్స్కి ఎట్లా అయినా చంపేద్దాం అంటే అప్పుడు కాకి ఏం చేస్తుంది, దానికి అసలు కాకి ఒక్క ఐడియా కూడా రాదు. ఇప్పుడు ఏం చేస్తుంది, కాకి ఫాక్స్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చెప్తుంది అనమాట, ఇట్లా నా గుడ్లు ఒక స్నేక్ ఉందో రోజు తినేస్తుంది, నాకు చాలా బాధ వేస్తుంది అంటే ఫాక్స్ దానికి ఒక ఐడియా ఇస్తుంది అనమాట. అట్లా ప్లాన్ ఇస్తుంది. అప్పుడు కాకి ఏం చేస్తుంది, ఒకరోజు కోటకి వెళ్తుంది. ఇక అక్కడ ఏం చేస్తుంది, రాణి స్నానం చేస్తూ ఉంటుంది. చేసేటప్పుడు నెక్లెస్ అక్కడ బయట పెడుతుంది అనమాట. అప్పుడు ఆ కాకి ఏం చేస్తుంది, ఆ నెక్లెస్ని ఇట్లా నోట్లో పట్టుకొని తెచ్చి పుట్టలు వేసేస్తుంది. ఇక అప్పుడు బట్టలు చూసి కాకి తీసుకోబోతుందని అందరు దాని వెనకాలనే పడతారు. ఇక అప్పుడు బట్టలు చూసి ఏం చేస్తారు, ఇక అది కాకి ఏం చేస్తుంది, పుట్టలకి వేసేస్తుంది. ఆ గొలుసు ఉంటుంది కదా, పుట్టలకి వేసేస్తుంది. అప్పుడు బట్టలు వచ్చి ఏం చేస్తారు, పుట్టలకి వేసింది అనేసి ఇట్లా పుట్టలకి ఇట్లా చైన్ తీద్దామని చూస్తారు కదా. అప్పుడు పాము ఉంటుంది, ఇక అనుకోకుండా పాము చనిపోతుంది. ఇక ఈడ మొత్తం పొడుస్తారు, పాము చనిపోతుంది.